ల్యాండ్, శాండ్, లిక్కర్ ఈ మూడిటి వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటే ఏం చెప్తారు? సో నేను యాక్సెప్ట్ చేయను. ఎప్పుడైనా గెలిస్తే అన్నీ బాగా జరిగింది అంటారు, గెలవనప్పుడు ఏదో ఒక నెపం తీసుకొచ్చి ఏమో ఉంటుంది. మరి ఎందుకు ఓడిపోయింది అంటారు? డెఫినెట్గా మేము కొంతమంది రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క రీజనే నేను చెప్పను. ల్యాండ్, శాండ్. ల్యాండ్ యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెంబర్ 1 స్టేట్ ఏపీ ఉంది. అది జగన్ గారికే క్రెడిట్ ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు క్రెడిట్ ఇస్తూ ఉంది. దాన్ని వీళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో లేకపోతే లాస్ట్లో మీ భూములు పోతాయని ఒక ప్రచారం చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, జగన్ గారు అంటే మా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే నడుపుతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. శాండ్ మేము ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, మరి ఆదాయం ఏమైంది? ఇప్పుడు అదే రేట్లు ఇప్పుడు శాండ్ దొరుకుతూ ఉంది. అప్పుడు సంవత్సరానికి 700 కోట్ల ఆదాయం వచ్చేది, ఏమైంది ఆదాయం? సో ఈరోజు లిక్కర్ కూడా కానీ, మీరు లిక్కర్ కూడా తీసుకొని రేట్లు పెంచారు, గవర్నమెంట్కి ఎంత పెరిగింది ఆదాయం? ఈరోజు బెల్ట్ షాపులు కానీ, ఇంకోటి కానీ, తర్వాత షాపులన్నీ కూడా ఆక్షన్ చేసి వాళ్ళే పంచుకుంటూ ఉన్నారు. సో ఇవి గెలిచినప్పుడు అన్నీ కూడా మేము చేసాం, ఓటమి వచ్చినప్పుడు ఏదో ఒక కారణాలు ఎత్తుకొస్తారు. ఇవన్నీ కూడా గెలిపోవటములు సహజం. సో మేము గెలిచినప్పుడు కానీ లేకపోతే ఓడిపోయినప్పుడు కానీ కుంగిపోయే పరిస్థితి ఉండదు.